అశోక టీవీ ప్రేక్షకులకు నమస్తే. ఇవాళ చూద్దాం మీడియా టైకోన్ రామోజీరావు అస్తమయం. రామోజీరావు ఇక లేరు. వాస్తవంగా రామోజీరావు చాలా కష్టపడి ఈనాడు గ్రూపులు కావచ్చు, దాంతోపాటు ఈటీవీ సంస్థలు కావచ్చు, భారతదేశ వ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఆయన మీడియా సంస్థలు పెట్టడం తెలుగుడుగా గర్వించదగ్గ విషయం అని చెప్పుకోవచ్చు. కాకపోతే ఎంత ఈనాడైనా, ఎంత నికార్సైన రామోజీరావు అయినా కానీ కొన్ని సందర్భాలు ఆయన పాలసీ మేకింగ్లో భాగంగా ఈయన లేపడానికి అహర్నిశలు అసలు ఎక్కడ అంటారు, అదే హోటల్ ఉండేగా, ఆ హోటల్ నుంచి అంతకుముందు ఎన్టీఆర్ నుంచి పదవిని చంద్రబాబు జేబులోకి రావడానికి, చంద్రబాబు చేతిలోకి రావడానికి ఇవన్నీ కూడా వెనకాల ఉండి బ్రహ్మాండమైన రోల్ పోషించిండ్రు రామోజీరావు. చంద్రబాబుకు బాగా అక్కరకు వచ్చిండు. ముందు రోజు నుంచి ఈ రోజు వరకు, చనిపోయే రోజు వరకు కూడా. చనిపోయే ముందు రోజు ఎన్నికల ఫలితాలు ఆంధ్రప్రదేశ్లో టీడీపీకి భారీ మెజార్టీ వచ్చిన తర్వాత ఆ సంతోషంతో మనకి ఏకంగా స్ట్రోక్ వచ్చినంత పని అయింది. దాంతో హాస్పిటల్ తీసుకుపోతే 3 రోజుల తర్వాత మృతి చెందారు రామోజీరావు. ఈ విధంగా విషయం ఏంటంటే, చంద్రబాబుకు లిఫ్ట్లు ఇచ్చేసి, చంద్రబాబుకు లిఫ్ట్లు, ట్రైన్లు, క్రెయిన్లు అన్ని పెట్టి లేపి ఒక నాయకుడిని చేసిండు. ఎవరు? రామోజీరావు. ఇంత నాయకుడిని చేస్తే చంద్రబాబు ఇవాళ భూచక్రాలు తిప్పుతందుకు ఢిల్లీలో ఉన్నాడు. 3 రోజుల నుంచి రామోజీరావు మంచంలో పడి, హాస్పిటల్లో పడి ఇబ్బందులు పడుతుంటే చంద్రబాబు ఢిల్లీలో ఉండి రాజకీయాలు చేయటం, భూచక్రాలు తిప్పుతూ ఈ విధంగా ఎన్డీఏలోకి మా టీడీపీ నుంచి ఎంతమందిని మంత్రులు చేరాలి, ఏం చేరాలి, ఈ కోణంలో అక్కడ చక్రాలు తిప్పుతున్నారు. అక్కడ ఇక లాస్ట్కు వాళ్ళు ఏమన్నా అంటారేమని మళ్ళీ మీడియా వాళ్ళు, సోషల్ మీడియా అని అందుకుంటుందని రామోజీ ఒక ఫోటో ప్రింట్ తీసుకొచ్చేసి దానికి ఒక దండేసేసి కథం దండం పెట్టిండు. అట్లా ఎంతో కష్టపడి, ఎంతో చేసి ప్రతినిత్యం అన్ని రకాలుగా ఆర్థికంగా, రాజకీయంగా చంద్రబాబుకు బాగా లిఫ్ట్ ఇచ్చిందంటే రామోజీరావే. అలాంటి రామోజీరావుకు కనీసం చుట్టం చూపుగా చూస్తాను కూడా రానట్లుగా పరిస్థితి ఉంది. ఢిల్లీలో వస్తారు, మళ్ళీ రేపు వచ్చిన తర్వాత పాడా మోసిండు అనుకుంటా. ఈ విధంగా మళ్ళీ మీడియా మళ్ళీ అదే రామోజీ, అదే ఈనాడు కూడా అందుకుంటుంది. అనేది ఏంటంటే, ఎంతో చంద్రబాబుకు ఎంతో లిఫ్ట్ ఇచ్చి రాజకీయంగా ఎంతో కష్టపడి చేస్తే లాస్ట్కు రామోజీ చనిపోయిన తర్వాత తీరిక లేకుండా తిరుగుతుండే చంద్రబాబు. ఢిల్లీలో పదవుల కోసం తిరుగుతుండు. అప్పట్లో కేటీఆర్ కూడా అన్నారు, ఎవరో మరణ సందర్భంగా కూడా పొత్తుల గురించి మాట్లాడితే ఆయన సరే తర్వాత మాట్లాడదాంలే అని అన్నాడు కేటీఆర్. ఆ విషయం కూడా చెప్పింది కేటీఆర్. సావు కాడ కూడా రాజకీయం వదిలిపెడతలేడు, ఏంది కథ అనే కాడికి వచ్చింది అప్పట్లో. కేటీఆర్ అన్నాడు ఎవరిని? చంద్రబాబుని. అలాంటి రాజకీయ నాయకుడు చంద్రబాబు అన్నట్టు. అట్లా ఎందుకంటే ఏదైనా మనుషులం కాస్త ఉండాలి కదా. అట్లా ఇదంతా ఉంటుందంటే ఇది చంద్రబాబు నైజం. రామోజీ మరణం తర్వాత చంద్రబాబు ఊటిన ప్రపంచంలో ఏ మూలకున్నా వెంటనే వాలిపోవాలి. అది ఆయన కాసింత సేవ చేయలేదు. చంద్రబాబుకు ఎవరు చేయని సర్వీస్ చేసిండ్రు. ఎందుకంటే ఈయన కూతురు బాలకృష్ణ భార్య, రామోజీరావు కూతురు బాలకృష్ణ భార్య. అదే బాలకృష్ణ భార్య బిడ్డ, అంటే అదే బాలకృష్ణ బిడ్డ చంద్రబాబు నాయుడు కోడలు. అట్లా వాళ్ళు అలానే ఉన్నారు మొత్తం. మరి అది సరిగా ఏమంటారు, వాళ్ళ కుటుంబ వ్యవస్థ కావచ్చు. కాకపోతే కుటుంబ వ్యవస్థ అనడానికి లేదు. ఈనాడు పేపర్ అనేది సమాజానికి సంబంధించింది. అందులో దాని మీద కూడా ఈనాడు పేపర్ మీద విమర్శలు ఉంటాయి, పొగడతలు ఉంటాయి. అంతే, నాయకుల మీద కూడా విమర్శలు ఉంటాయి. ఎందుకంటే వీళ్ళ ఇళ్ళల్లో వీళ్ళు రామోజీ ఇళ్ళల్లో చంద్రబాబు ఇళ్ళలో ఉంటాయి. మేమెందుకు విమర్శిస్తాం, మేమెందుకు పోగొడతాం. అట్లా ప్రతిదీ కూడా అన్ని విమర్శలు, పొగడతలు అన్నీ చూడాలి. కాబట్టి ఈ విషయం చెప్పాలనిపించింది. ఎందుకంటే చంద్రబాబు నాకు ఎట్లా అనిపించింది, అయ్యో పాపం రామోజీరావు కనీసం చివరి కోరిక అదే ఉంది, చంద్రబాబుని చూసిన తర్వాతనే చనిపోవాలనుకుంటున్నాం. అట్లా కనీసం కూడా దగ్గరికి రానట్టు పరిస్థితి. ఇది చంద్రబాబు నైజం.